చాలామంది అంటే డైరీ ఫామ్ ఉన్నోళ్ళు గడ్డి కోసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. సో, ఈ అన్న ఆ ఇబ్బంది కలగకుండా ఒక బండి తయారు చేసుకుండు. సో, ఇది ఎంత రేట్ పడ్డది? ఇది ఎట్లా చేసుకుండు? ఆయనకు ఆ ఆలోచన ఎట్లొచ్చిందని వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. ఇది మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. హ్మ్. దీనికి 10,000 నుంచి 10,000 వరకు ఖర్చొచ్చింది. 10,000 ఖర్చొచ్చింది. 10, 15 వేల ఖర్చొచ్చింది. హ్మ్. ఇక మాకు ఊరికే సొప్ప మోసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ దూరం నుంచి ఇప్పుడు మిషన్ దగ్గరికి తీసుకురావాలి. హ్మ్. ఇక మాకే అనిపించింది. ఇప్పుడు దీన్ని బండి కూడా కట్టుకొని తీసుకొని పోవచ్చు, లేదంటే ఒక ఎద్దులను కట్టుకొని తీసుకొని పోవచ్చు అనే ఒక థాట్‌తోని మేము బండి తయారు చేసుకున్నాం మీకు అన్నట్టు. ఎట్లొచ్చింది? ఆ ఐడియా ఎట్లొచ్చింది అదే ఫస్ట్? మోస్తుంటే ఇబ్బంది అవుతుంది మాకు. హ్మ్. మోస్తుంటే ఇబ్బంది అయ్యేసరికి మాకే ఏదో ఒక బండి తయారు చేసుకుందాము. ఇట్లా సొప్ప మోసి మన ఎడ్ల బండ్లు ఉంటాయి కదా! హ్మ్. దాన్ని అవగాహన కిందకి తీసుకొని దీన్ని తయారు చేసాం అన్నట్టు. అట్లా అవగాహన తీసుకునే గాని మీరెక్కడ చూసి చేయలేదు. లేదు మేము ఎక్కడ చూడలేదు. మీకు ఇట్లా లేదు చేసుకోవాలనిపించి లేదు, మేము చేసారు. ఎక్కడ చూడలేదు. దీనికి మొత్తం ఎంత ఖర్చయింది? 10 నుంచి 15 వేల ఖర్చు. ఇప్పుడు అప్పటితోని పోలిస్తే ఇప్పుడు బాగుందా మీకు? అంటే ఇప్పుడు చాలా తగ్గింది. ఆ! ఇప్పుడు అంత దూరం నుంచి తీసుకొని రావాలంటే ఎంత పని వేస్ట్ అవుతుంది, హ్మ్. టైం వేస్ట్ అవుతుంది, ఆ పని వేస్ట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ నొస్తుంటాయి, జబ్బలు నొస్తుంటాయి బాగా. అవును. ఇప్పుడు ఇది అయిందనుకో, జస్ట్ అక్కడనే ఎక్కడైతే మనం సొప్ప కోసినామో అక్కడనే పెట్టుకొని దీన్ని వేసుకొని గుంజుకొస్తాం ఇక దెబ్బ దెబ్బ హ్మ్. అట్లా. మళ్ళీ సొప్ప కూడా అంత ఒక్కడేసారి ఎంత సొప్ప కోసం అంత సొప్ప వచ్చేస్తుంది. మొత్తం. అప్పుడు ఈ బడి లేక ముందుకి ఏంటంటే ఒక్కొక్క మీదనే తీసుకొని వచ్చేది. హ్మ్. ఇప్పుడు ఏంటంటే సొప్ప మొత్తం ఒకటేసారి వస్తుంది. సొప్ప మొత్తం ఒక్కటేసారి వస్తుంది మా సొప్ప మొత్తం. మీకు ఇప్పుడు ఈజీగా ఉంది. ఇప్పుడు ఇది చాలా ఈజీ, చేసుకున్నప్పుడు చాలా బెటర్. ఇప్పుడు ఇంకా దీన్ని అంతా మీరే చేయించుకుర్రా? ఏదైనా కొనుక్కుర్రా ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి చెప్పిర్రా? లేదు లేదు, మా ఊర్లోనే ఒక ఆయన తయారు చేసే ఆయన ఉంటాడు, ఆ, వెల్డింగ్ షాప్ ఉంటుంది. వెల్డింగ్ షాప్. ఆయనకు మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం అన్నట్టు, మాకు సొప్ప తీసుకురావడానికి బండి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఈ విధంగా తయారు చేసి ఇచ్చాము. ఇప్పుడు మనం మామూలుగా మనం టూ వీలర్ బండి కూడా వేసుకొని 2 తీసుకోవచ్చు. వీలర్ బండికి వేసుకోవచ్చు, ఉమ్. లేదంటే మనకి ఎడ్లు అసలు మేము అనుకుందే ఎడ్లకు ఉమ్. ఎడ్ల గట్టి తీసుకొద్దామని అనుకున్నాం అన్నట్టు. ఇప్పుడు బండి కూడా కట్టుకు తీసుకురావచ్చు అట్లా. థ్యాంక్స్. ఓకే.